హలో హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూసీ బ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నాన్ వెజ్ కర్రీస్ అయినా వెజ్ కర్రీస్ అయినా ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉండే బగారా రైస్ అనమాట. సో అది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకున్నాను అనమాట, ప్రెషర్ కుక్కర్. అందులోకి 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. మీరు గీ యాడ్ చేసుకుంటేనే బగారా రైస్ టేస్టీగా ఉంటుంది అనమాట. సో కొంతమందికి గీ నచ్చని వాళ్ళు, నెయ్యి నచ్చని వాళ్ళు ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను కొంచెం మా ఇంట్లో మా ఆయనకి పట్టదు కాబట్టి కొంచెం నెయ్యి యాడ్ చేసి రిమైనింగ్ అంతా ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సాజీర అనేది కంపల్సరీ అండి. అంటే జీరా బగారా రైస్కి కంపల్సరీ సాజీరా యాడ్ చేయాలి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అంటే ఇలాచీ, లవంగాలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఇలా అనమాట. అన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం సాజీరా యాడ్ చేస్తున్నాను. సాజీరా త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట, అందుకే కొంచెం లేట్గా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత స్మెల్ కొంచెం బాగా వస్తుంది కదా, అప్పుడు మనం సాజీరా యాడ్ చేసుకోవచ్చు. సో సాజీరా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇప్పుడు యాడ్ చేశాను. సో సాజీరా అనేది ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత, మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ స్మెల్ వస్తే సరిపోతుంది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇక్కడ ఈ ప్లేస్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఎందుకు అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల పచ్చిమిర్చి అనేది స్కిప్ చేస్తున్నాను అనమాట. సో మీరు ఇక్కడ కంపల్సరీ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత నేను చిన్న వెల్లుల్లిపాయలు కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. చిన్న వెల్లుల్లిపాయలు అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో దానికోసం అనమాట, ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను చిన్న వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్దవైనా ఒక మీడియం సైజ్వి 2 యాడ్ చేసుకోండి ఆనియన్స్ అనేవి. అండ్ కొంచెం త్వరగా ఫ్రై అయిపోవడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేసాను అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవడం అంతే. సో చాలా సింపుల్, ఎవరైనా వంట రాని వాళ్ళైనా చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకుంటాను ఈ రెసిపీ, బట్ నేను మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్లు ఉంటుంది అనేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఎవరైనా కొత్త వాళ్ళు, వంట నేర్చుకున్న వాళ్ళు, పెళ్ళైన కొత్తలో ఎవరైనా ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు నాన్ వెజ్ కావచ్చు, మష్రూమ్స్ కర్రీ కావచ్చు, నాన్ వెజ్ వెజ్ కర్రీస్ దేనికైనా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అనమాట. పుదీనా క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి, పుదీనా క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకోవాలి, కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో పుదీనా రైస్లో మాత్రమే పుదీనా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ వంటల్లో అంతా కొత్తిమీర ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పుదీనా కొంచెం తగ్గించుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 1/2 అవర్ నానపెట్టుకోవాలి రైస్ అనేది. మీరు కొత్త బియ్యం అయితే ఒక 15 మినిట్స్ సరిపోతుంది. పాత బియ్యం అయితే మాత్రం 1/2 అవర్ కంపల్సరీ నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను సోనా మసూరి రైస్ మాత్రం తీసుకుంటున్నాను. దీని ప్లేస్లో మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో బాస్మతి లేదు, సోనా మసూరి లేదు అనుకున్న వాళ్ళు రేషన్ రైస్ కూడా వాడవచ్చు. అంటే కొంచెం వాటర్ కంటెంట్ అనేది తగ్గించుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ ఇలా ఇప్పుడు కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే బాగా పొడి పొడిగా అవుతుంది అనేసి నేను ఇది స్టెప్ ఫాలో అవుతానండి. సో ఇలా ఒక 2 మినిట్స్ అలాగే బాగా కుక్ అవ్వనిస్తే నాకు అనిపించిన టిప్ అయితే మాత్రం ఇంతే. బాగా కుక్ అంటే పొడి పొడిగా అవుతుంది అన్నట్లు. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 3/4 గ్లాస్ రైస్ వాటర్ తీసుకుంటున్నాను అనమాట. అంటే వాటర్ కంటెంట్ తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం కదా, అలా 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేయండి. అంటే 1/2 కప్పు తగ్గించి యాడ్ చేసుకోండి, అప్పుడే పొడి పొడిగా అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఫైనల్గా మనం కావాలంటే లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా క్విక్గా అయిపోతుంది. ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు, వంట ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా క్విక్గా చేసేయచ్చు అనమాట. సో ఇలా లెమన్ స్క్వీజ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అండ్ పొడి పొడిగా కూడా అవుతుంది అనమాట. ఇది ఒక చిన్న టిప్. టేస్ట్ బాగుంటుంది, ప్లస్ మనకి రైస్ అనేది పలుకులు పలుకులుగా అవుతుంది. అండ్ రెడీ. ఇప్పుడైతే ఒక 2 విజిల్స్ పెట్టిన తర్వాత
మీరు రైస్ చూడొచ్చు. అండ్ నా బియ్యం వచ్చేసి కొత్త బియ్యం అండి. సో దాని ద్వారా కొంచెం ముద్దలా అనిపించింది అనమాట. పాత బియ్యం అయితే ఇంకా బాగా వస్తుంది. సో బగారా రైస్ అయితే రెడీ అండ్ టేస్టీ చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేసి. అండ్ ఒకసారి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి రైస్ అనేది. సో చలో బాయ్.